మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. వంట వండి పెట్టాక గంట తిప్పి అంతా నేనే చేసిన అన్నట. ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష. చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, ప్రేమ బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు. ఇంకో మాట, ఇప్పటికి కూడా త్రిపురాల రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు. దాని మీద నిలబడి ఉన్నా నేను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట ఇచ్చారు అధ్యక్ష వాళ్ళకి? నేను వస్తేనంటే టీ తాగినంత సేపట్లో చేస్తున్నారు. టీ తాగిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి? మీరు అస్సలు ఇస్తలేరా? 15 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం కాదు సార్. మీరేం చేస్తారో చెప్పండి. మా రైతుల పంట పొలాలు ఎండిపోతుంది అని చెప్పేసి ఈ రోజు తమను ముందు ప్రభుత్వం విన్నవిస్తున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష. కాంగ్రెస్ మార్క్ కరప్షన్ కి, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్ కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి బిల్డర్ అధ్యక్ష, మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్ చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ అడుగుతుంది అధ్యక్ష. బిల్డర్ మనం మార్పు కావాలి అని చెప్పేసి అని చెప్తారు అధ్యక్ష. మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సోదరి మరి చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు. కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి, ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా. రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకి అద్భుతం చూపియాల, లేదంటే ఇంకో 2.5-3.5 సంవత్సరాల్లో అదే పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి భూతాలు చూపిస్తాయి. బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణానుతీతం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కాబట్టి తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుండి బోధ్ అడెల్లి కొరకు 18 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇంకొక 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 70 కిలోమీటర్లు భారం తగ్గుతుంది, ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా మంజూరు చేయాలి. 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజరాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నా. 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు, గదే 12,000 కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు. అంటే 20,000లో 12,000 కోట్లు తీస్తే మీరిచ్చిన రుణమాఫీ కేవలం 8,000 కోట్లు మాత్రమే. జైళ్లకు భయపడం, కేసులకు భయపడం, అడుగుతూనే ఉంటాం. మీ 420 హామీల విషయంలో అడుగుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.